భారత్ నుంచి దిగుమతి అవుతున్న వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల్లో విషతుల్యాల మోతాదు అధికంగా ఉందంటూ గతంలో EU నిషేధం విధించింది. ప్రధానంగా ఓఎస్పీ ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆరోపిస్తూ మామిడి పండ్లను ఎగుమతిని అడ్డుకుంది. దీనిపై రైతు సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకతలు వచ్చాయి. నిషేధం ఎత్తివేతపై భారత సర్కార్ నెరిపిన సంప్రదింపులు సఫలమయ్యాయి. EU పాలరాజుకు స్వాగతం పలికిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. భారత్ నుంచి ఐరోపా దేశాలకు ఎగుమతయ్యే మామిడి పండ్లపై నిషేధం ఎత్తివేసినట్లు కేంద్రం పునరుద్ఘాటించింది. నిరుడు మామిడి దిగుమతులను ఆపేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. ఈ నిర్ణయం భారత మామిడి ఉత్పత్తిదారులను, వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మామిడి తోటల యజమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో భారత సర్కారు జరిపిన చర్చలు సఫలం కావడంతో మామిడి ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు EU ఫిబ్రవరి 12న అధికారికంగా ప్రకటించింది. 2012లో $60,30,000 విలువ చేసే భారత్ మామిళ్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. 2013లో $1,09,000 మామిళ్ల వ్యాపారం జరిగింది. వీటిని పరిశీలించిన EU విభాగం మన కూరగాయలు, పండ్లలో అనారోగ్యకరమైన రసాయన అవశేషాల ప్రభావం ఎక్కువగా ఉందంటూ నిషేధం విధించింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొడ్యూసర్ ప్రమాణాలకు అనుగుణంగా విషతుల్యాలేని పంటలు కావాలని సూచించింది. ఆయా నాణ్యతా ప్రమాణాల మేరకు ఎగుమతి చేసే బాధ్యతను అపెడా స్వీకరించింది. EUతో చర్చిస్తున్నామన్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మన ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా చొరవ తీసుకుంటున్నామని రాజ్యసభలో ప్రకటించారు. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రైతుల్లో చైతన్యం, అవగాహన పెరిగినందున ఈ సీజన్లో రెట్టింపు స్థాయిలో మామిడి పండ్లు, కాయలు ఎగుమతి కానున్నట్లు సమాచారం. ఈ ఏడాది తెలుగు తోటలో మామిడి పూతలు మెండుగా ఉండటం వల్ల మార్కెటింగ్ కూడా ఆశాజనకంగా ఉంటుందని సాగుదారులు భావిస్తున్నారు.